హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే మన అందరి ఫేవరెట్ రెసిపీ అయిన కొబ్బరి ఉండల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మీరు ముందుగా ఎలాంటి పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన పనే లేదండి. కేవలం బెల్లం ఇంకా కొబ్బరి ఉంటే చాలు, చాలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ కొబ్బరికాయల నుంచి కొబ్బరి ముక్కలన్నీ తీసి చక్కగా ముక్కల్ని వాష్ చేసి మిక్సీ పట్టి కొబ్బరి కూరని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో మనం ముందుగా తీసిన కొబ్బరి కూరను అలానే మీ స్వీట్నెస్ కి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని సిమ్ లో మాత్రమే ఉంచి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడు కొబ్బరి ఉండల టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు దగ్గరే ఉండి బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఈ స్టేజ్ లో మనం కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి. పాకం కరెక్ట్ గా కుదిరితే లడ్డూలన్నిటిని చక్కగా చుట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే బెల్లాన్ని ముందుగానే పాకం పట్టి కూడా ఇలా కొబ్బరి తురుములో యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేను మాత్రం ఈ రెండింటిని కలిపే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఈ నెయ్యిని మీరు స్కిప్ చేసేయచ్చు. అలానే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే దీన్ని కూడా మీరు స్కిప్ చేసేయచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆపేసి కాసేపు చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాల్సిన పని అయితే ఏం లేదండి. గోరువెచ్చగా అయిన తర్వాత మీకు కావాల్సిన సైజ్ లో మీరు ఉండలు చుట్టేసుకోవటమే. ఎంతైనా మన ట్రెడిషనల్ రెసిపీస్ టేస్టే వేరు కదండి. ఇంట్లో పూజలు అయినప్పుడు ఈ కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, సో వాటితో చాలానే రెసిపీస్ చేస్తూ ఉంటాం. కానీ దీని టేస్టే వేరండి. 90s కిడ్స్ కి అయితే ఈ కొబ్బరి ఉండలతో చాలానే మెమరీస్ ఉంటాయి కదండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలానే వీడియో నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.